హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. చాలామంది సమంతని ట్రోల్ చేయటం జరిగింది, లేదా విడాకులకు సంబంధించి కావాలని సమంత ఇలా చేసింది, తనకి సినిమాలు చాలా ముఖ్యము, తన జీవితం కాదు, అండ్ తనకి సినిమాలు మాత్రమే ముఖ్యం, డబ్బు మాత్రమే ముఖ్యం, వ్యక్తిగత జీవితం కాదు అని విడాకులు తీసుకున్న తర్వాత సమంత గురించి చాలా మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగాయి. అయితే అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు శోభిత నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ జరిగింది అండ్ ప్రస్తుతానికి పెళ్ళి కూడా ఖరారయ్యింది. అయితే ఇటీవల నాగార్జున గారు తన ట్విట్టర్ వేదికగా అభిమానులందరికీ వెల్కమ్ టు మై డాటర్ ఇల్లా అని ట్విట్టర్లో చెప్పడం జరిగింది. అండ్ నాగ చైతన్య శోభిత ఫోటోలని ట్యాగ్ చేస్తూ ఆయన చేయటం జరిగింది. అయితే అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ తన కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాడు నాగ చైతన్య అని అందరూ అనుకున్నారు. సో ఇక్కడి వరకు తెలిసిన విషయమే. కానీ ఇన్ని సంవత్సరాలు, అంటే విడాకులు తీసుకున్న దాదాపు 3 సంవత్సరాల తర్వాత, కానీ ఈ 3 సంవత్సరాలలో సమంత పడ్డ ఆవేదన అంతా ఇంత కాదు. స్వతహాగా నేను సమంత ఫ్యాన్ని కాదు, అయినా కానీ సమంత వ్యక్తిత్వాన్ని చాలామంది అభిమానులు ఎంత బాధ పెట్టారు అని చెప్పే క్రమంలోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే, చాలా సినిమాల్లో, చాలా వెబ్ సిరీసుల్లో సమంత నటించడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఒకరోజు షూటింగ్లో కళ్ళు తిరిగి పడిపోవడం అండ్ సమంతకి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి ఉంది అని డాక్టర్లు డిక్లేర్ చేయడం, సమంత బ్రతకదు అని ఇంకొంతమంది మాట్లాడడం జరిగాయి. సో అలా శాకుంతలం సినిమా, యశోద సినిమా తన ఆరోగ్యం బాగా లేకపోయినా కేవలం దర్శకులకి, ప్రొడ్యూసర్లకి ఇచ్చినటువంటి కాల్ షీట్లని గౌరవించి తాను ఒక యాక్టరెస్ కాబట్టి ఇవన్నీ చేయటం జరిగింది. అండ్ తనకి సరిగ్గా మాట్లాడే పరిస్థితిలో కూడా లేనప్పుడు యశోద చిత్రానికి డబ్బింగ్ చెప్పే విషయాల్లో ఆమె ట్విట్టర్లో తన ఆవేదనని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరిగింది అంటే, శోభిత నాగ చైతన్యకి పెళ్ళి ఖరారయింది. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రస్తుతానికి చాలామంది అందరూ సమంతదే తప్పు అని చెప్పి, సమంత కేవలం డబ్బు పిచ్చితో, లేకపోతే నేను ఒక గొప్ప ఆర్టిస్ట్ని అన్న పిచ్చితో ఇలా చేస్తోంది, కావాలనే నాగ చైతన్య సమంత విడిపోవటానికి సమంత పూర్తి కారణం అని చెప్పి మాట్లాడేవాళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి సమంతని ట్రోలింగ్ చేస్తూ వేధించడం జరిగింది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా శోభిత అనే ఒక మోడల్, క్యాలెండర్ గర్ల్ అండ్ చిన్న వెబ్ సిరీస్ ఆర్టిస్ట్ అండ్ దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక ఆంధ్ర అమ్మాయి వల్ల మేము విడాకులు తీసుకోవటం జరిగింది. అండ్ ఇది నా వ్యక్తిగత విషయానికి కానీ, నా సినిమా కెరియర్కి కానీ ఇలాంటి సంబంధం లేదు. నేను ఒంటరిగా బాధపడుతున్న సందర్భంలో కూడా నాగ చైతన్యకి ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే నాగ చైతన్యని ఓదార్చడానికి శోభిత ఉంది అని సమంత చాలాసార్లు ట్విట్టర్లో తన ఆవేదనని చెప్పుకోవటం జరిగింది. సో ఇవన్నీ ఏమీ పట్టించుకున్నటువంటి చాలామంది ట్రోలింగ్ చేసేవాళ్ళు సమంతని ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు. తను వేసుకునేటటువంటి బట్టలు బాగా లేవని కొంతమంది, తను సినిమాలు చేసే సమయంలో చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది అని కొంతమంది, పద్ధతి లేదు అని ఇంకొంతమంది తనను వేధించడం మొదలుపెట్టారు. ఇవన్నీ సహించి కూడా తన ఆరోగ్యం బాగాలేని సమయంలో తను ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగి మామూలు మనిషిగా మారి మళ్ళీ ఇటు వెబ్ సిరీస్లని, ఇటు సినిమాలని, ఇటు ఐటమ్ సాంగ్లని తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయిందే తప్ప ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే 4 సంవత్సరాల క్రితం నాగ చైతన్య శోభిత విషయాలన్నిటినీ బట్టబయలు చేసినటువంటి సమంత ఇప్పుడు
శోభితనే తన ఇంటి కోడలు అని నాగార్జున గారు అభిమానులకి ప్రత్యేక ఆహ్వానం అని చెప్పి ట్విట్టర్లో చెప్పడంతో చాలామంది సమంతని క్షమించమని మాట్లాడుతున్నట్టుగా ట్యాగ్ లైన్లు చేస్తూ థంబ్నెయిల్లు క్రియేట్ చేసి మళ్ళీ రీ ఎడిటింగ్ ఫోటోలతో సమంతని క్షమాపణ కోరుతున్నారు. అయితే వ్యక్తిగత విషయాల గురించి ఏమాత్రం తెలియనటువంటి ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళంతా ఇప్పుడు సమంత మాటలు 4 సంవత్సరాల తర్వాత అయినా నిజం అయ్యాయి కాబట్టి మరి ఏం సమాధానం చెప్తారు అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే తన కెరియర్ని అడ్డం పెట్టుకుని తనకు సినిమాల పిచ్చి ఎక్కువైందని, తనకు స్టార్డమ్ ఎక్కువైందని చాలామంది అయ్యో పాపం నాగచైతన్య ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడేంటి, ఇప్పుడు తన ఆవేదనని ఎలా తీర్చుకుంటాడు, ఇంత త్వరలోనే ఎందుకు ఇలా జరిగిపోయింది ఆయన జీవితం అని చాలామంది మాట్లాడినప్పటికీ అసలు సానుభూతి చూపించాల్సింది, అసలు నిజాన్ని నమ్మాల్సింది సమంత విషయంలో అని పూర్తిగా చాలామంది మర్చిపోయి ఏ కారణం లేకుండా కూడా అనవసరంగా సమంతని చాలామంది వేధించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సమంతకి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నేను ప్రస్తుతానికి ఏదో జరిగిపోయింది అని బాధపడే సందర్భంలో నాకు లేదు. ఎందుకంటే నాకు జరిగిపోయిన జీవితం గురించి ఆలోచించే సమయం కూడా లేదు అని కంగ్రాచ్యులేషన్స్ నాగచైతన్య ఫర్ యువర్ సెకండ్ మ్యారేజ్ అని ట్యాగ్ లైన్ చేస్తూ ట్విట్టర్లో పెట్టింది. అది పెట్టిన తర్వాత అది ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ అక్కినేని కుటుంబం పూర్తిగా ట్విట్టర్లో సమంత అలా ట్వీట్ చేయగానే ఇటు పూర్తిగా అక్కినేని కుటుంబం మొత్తం సమంతని అన్ఫాలో చేశారు. మరి అన్ఫాలో చేశారు అంటే ఇంతవరకు ఫాలో చేసినటువంటిదంతా ఎక్కడ అంతా బాగానే ఉంది కాబట్టి వాళ్ళు ఫాలో చేశారు. ఈ విషయాలన్నీ అభిమానులకు ఇంకా తెలుస్తాయేమో. మరి సమంత అనే మాటలన్నీ నిజాలే అని బట్టబయలైతే ఇంకా ఎంతమందికి ఎన్ని సమాధానాలు చెప్పాల్సి వస్తుందని సోషల్ మీడియాలో అక్కినేని కుటుంబం పూర్తిగా సమంతని అన్ఫాలో చేసింది. సో ఇవేవీ తెలియనటువంటి కొంతమంది పేడ్ బ్యాచ్ సమంతని ట్రోలింగ్ చేస్తూ ఫేక్ మార్కింగులు చేస్తూ పూర్తిగా ఆడుకున్నారని చెప్పాలి. తన పరిస్థితి బాగా లేనప్పుడు కనీసం తనను ఓదార్చే వ్యక్తి కూడా లేనప్పుడు చెన్నై హాస్పిటల్లో చివరికి తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో కూడా ఏ ఒక్కరూ దగ్గర లేనప్పుడు నేను పడ్డ ఆవేదన మామూలుగా లేదు. ఎందుకంటే కనీసం నా మొబైల్లో వచ్చిన మెసేజ్ని చూసుకోవటానికి కూడా నా చేతుల్లో శక్తి లేని సందర్భంలో కూడా నేను యశోదని కంప్లీట్ చేశాను. అలాంటి సమయంలో కూడా ఈ యశోద సినిమాకి డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ లేకపోతే నా ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు కానీ నేను బ్రతుకుతాను అనే నమ్మకమే నాకు లేదు. అలాంటి సమయంలో నాకు మెగాస్టార్ చిరంజీవి గారు వీడియో కాల్ చేసి నీకు ఏమీ కాలేదు, నువ్వేమీ బాధపడొద్దు, ఇది కేవలం ఒక సమయం మాత్రమే, ప్రతి మనిషికి పరీక్ష పెట్టే సమయం అనేది దేవుడు ఇస్తూ ఉంటాడు, ఈ కష్టాల నుంచి నువ్వు తప్పకుండా బయటికి వస్తావు, నాతో కూడా కలిసి నటిస్తావు అని చిరంజీవి గారు నాకు ఆత్మధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో నాకు ఆర్థికంగా బాగా లేనప్పుడు నాకు ఉపాసన రామ్ చరణ్లు చాలా ఆదుకున్నారు అని యశోద ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమంత చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలిసిన తర్వాత నాగచైతన్య అభిమానులు పూర్తిగా కావాలనే నాగచైతన్యం మీద బురద చల్లుతోంది సమంత అని కూడా ఆమె ఆవేదనని కూడా అర్థం చేసుకోకుండా నాగచైతన్య అభిమానులు ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు సమంత మీద. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే 4 సంవత్సరాల ముందు సమంత ఏం చెప్పిందో అదే జరిగింది. అంటే శోభిత అనే ఒక వ్యక్తి, ఒక క్యాలెండర్ గర్లు, ఒక మోడలు ఆమె ఉంది కాబట్టి మా ఇద్దరి జీవితంలో వచ్చి ప్రతిసారి
మా వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది కాబట్టి మేము విడాకులు తీసుకుంటున్నాం. కానీ మాకు ప్రత్యేకంగా సినిమాలకు సంబంధించి కానీ మా వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ మా ఇంట్లో కానీ ఎలాంటి గొడవలు లేవు. కేవలం శోభిత అనే ఒక మోడల్ అండ్ ఒక క్యాలెండర్ గర్ల్ వల్ల తనకి 5 సంవత్సరాల నుంచి నాగ చైతన్యతో ఉన్న స్నేహం వల్లే ఇవాళ మేము విడిపోవాల్సి వస్తుంది అని చివరికి విడాకులు తీసుకునే సమయంలో కూడా సమంత ఆవేదనని అభిమానులతో పంచుకుంది. అయితే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి అభిమానులతో పంచుకోవటం సమంతకి మొదటి నుంచి వచ్చినటువంటి ఒక హాబీ అని చెప్పాలి. అయితే ప్రతి విషయాలని సమంత ఇలా సోషల్ మీడియాలో పెట్టడం నాగ చైతన్యకు అసలు నచ్చలేదని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ నా సినిమా షూటింగ్లే కాకుండా నా వ్యక్తిగత జీవితం గురించి కూడా అభిమానులు తెలుసుకోవాలి అని అనుకుంటారు కాబట్టి నేను అలా అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ స్థాయి, ఈ పరపతి, ఈ డబ్బు కేవలం అభిమానులు నాకు ఇచ్చిందే తప్ప స్వతహాగా నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఒక యాక్ట్రెస్ అయిన దాన్ని కాదు. నేను ఏం చేసినా కూడా నా 14 సంవత్సరాల సినిమా కెరియర్ ప్రయాణంలో అభిమానుల వల్లే అయ్యింది. కాబట్టి ప్రతి దానికి నేను సోషల్ మీడియాలో అభిమానులతో చాలా దగ్గరగా ఉంటాను. అందుకే నా వ్యక్తిగత జీవితాన్ని కూడా బహిర్గతం చేసినా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని సమంత చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకాలం ఇన్ని మాటలు మాట్లాడినటువంటి ఈ ఫేక్ ట్రోలర్లు ఎవరైతే ఉన్నారో, ఒక అమ్మాయి ఆవేదనని అర్థం చేసుకోకుండా ఇంత వేధించినటువంటి ఈ ట్రోలర్స్ ఇప్పుడు ఇటు నాగ చైతన్య చేసినటువంటి పనికి, అంటే ఇక్కడ ప్రస్తుతానికి నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం తప్పు అని చెప్పటం నా ఉద్దేశం కాదు. అసలు నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. అలాంటిది నాగ చైతన్య పెళ్లికి వ్యతిరేకంగా మాట్లాడాలనేది నా సందర్భము కాదు, నా ఆలోచన కాదు. కానీ ఇలా ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని కావాలనే మ్యానిపులేట్ చేసి నాగ చైతన్య అభిమానులందరూ కలిసి ట్రోలింగ్ చేస్తూ సమంతది తప్పు పట్టడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పాలనే ప్రయత్నంలోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో ఈ వీడియో పూర్తిగా విని సమంత ఆవేదనని అర్థం చేసుకున్న వాళ్ళు నేను చేసే ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. నా ఛానల్ మూవీ వరల్డ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.